కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగ రాజుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున గళమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం దారి మళ్లిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. పట్టణంలోని మసీదు, మాన్యం భూముల్లో లబ్ధిదారులతో కలిసి వంగా గీత ధర్నా చేపట్టారు. పేదలకు దక్కాల్సిన భూములను ఇతరులకు కట్టబెట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. నిరసన అనంతరం మహిళలతో కలిసి భారీ పాదయాత్రగా వెళ్లిన వంగా గీత పాడాపీడి ఎన్వి శివరాంప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇళ్ల స్థలం దక్కాల్సిందేనని, అమాయక ప్రజల హక్కులను రాజకీయ స్వార్థం కోసం బలిపెట్టడం సరికాదని, పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా వంగా గీత తెలిపారు. ఇక్కడ సమాచారం ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల మీద అన్యాయంగా పిడుగు పడింది. ఇప్పుడు వ్యక్తులకి లాభం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం పేద మహిళలకి అన్యాయం చేసే విధంగా, వారి గృహ నిర్మాణ కళని నాశనం చేసే విధంగా ఈ రోజున ఆ కుటుంబాలన్నింటినీ కూడా, వేలాది కుటుంబాలని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో కాకినాడలో శాంక్షన్ అయిన కాలేజీని అక్కడ అన్ని రకాలుగా సరిపోయే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకువచ్చి పట్టాదారులు మరి భూమిలో ఆ కాలేజీ ఇవ్వటానికి ఉత్తర్వులు నడపడం అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది లబ్ధిదారులందరిలో. వాళ్ళందరూ కూడా కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 చూసుకున్న వేలాది మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు ఈ అన్యాయం ఏంటి? 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పట్టా భూములకి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, గృహ నిర్మాణ శాంక్షన్ కూడా లేదు. ఏమీ చెయ్యకపోగా మా చేతిలో ఉన్న పట్టాలు లాక్కునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే మేము ఏం చేయాలని చెప్పి ఆడపడుచులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళల పక్షాన. ఇదేనా మహిళలకి మేలు చేసే విధానం? ఇప్పటికే సంక్షేమ పథకాల పేరుతో నీకు 15 పెట్టి ఇవ్వకపోగా, నిరుద్యోగ వృత్తులు ఇవ్వకపోగా, కుటుంబాలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, 2 సంవత్సరాల్లో కనీసం పెన్షన్ కూడా శాంక్షన్ చేయకపోగా వారి చేతిలో ఉన్న పట్టాలు లాక్కుంటారా? అది కూడా ఒక వ్యక్తుల కోసం లాక్కుంటారా? ఇది చాలా అన్యాయం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఈరోజు పేదల పక్షాన నిలబడి వారు కోరడం జరిగింది. అమ్మమ్మకు అన్యాయం జరిగింది, మేము మోసపోయాం, మా పట్టాలన్నీ ఎవరికో ఇచ్చేస్తున్నారు అని చెప్పి వారి అభ్యర్థనని ఈరోజు వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి వివరాలన్నీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా పడా ఆఫీస్కి వచ్చి పడా ఆఫీసర్ గారి ద్వారా మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మరి వినతి పత్రం అందజేయమని చెప్పి పడా ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ వారికి తెలియజేయడం, చెప్పమని కోరడం జరిగింది. ఎందుచేతనంటే ఏ భూములు ఎవరికి ఇస్తున్నారో, ఎవరి భూములు ఎవరికి పంచుతున్నారో పూర్తి సమాచారం వారి దృష్టిలో పెట్టమని మేము కోరడం జరిగింది. మహిళలకు ఇచ్చిన పట్టాలని లాక్కోవద్దు, పేదవాడికి ఇచ్చిన పట్టాలని లాక్కోవద్దు. పేదవాడి గృహ నిర్మాణం కోసం, పేదవాడి హక్కు కోసం, మహిళల హక్కుగా, భరోసాగా, ధీమాగా భావిస్తున్న ఆ పట్టాలని మీరు లాక్కుంటారా? అది చెయ్యొద్దు. ఆ విధానం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రద్దు చేయమని చెప్పి మేము ఈరోజు కోరడం జరిగింది. లబ్ధిదారులందరినీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించాలి. ఏదైతే అక్కడ నరసింగపురంలో 20 ఎకరాలు భూమిని ఒక స్కూల్కి ఇవ్వడానికి, ఇక్కడ 5 ఎకరాల భూమి ఒక కాలేజీకి ఇవ్వడానికి నిర్ణయించి వేలాది మంది, సుమారు మామూలుగా పట్టా లబ్ధిదారులు మహిళలే అయితే 1200 మంది, 1300 మంది ఉన్నారు. వారి కుటుంబాలు చేస్తే వేలాది మంది ఉన్నారు. వీరందరికీ మీరు దయచేసి అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి. తక్షణం గృహ నిర్మాణం శాంక్షన్ చేయించండి అందరికీ.
వారికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చండి. వాటిని వెంటనే వారికి న్యాయం చేయమని, వాళ్ళ ఆందోళన మరి చెందకుండా ఉండే విధంగా చేయమని మేము కోరి ప్రార్థిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తాం. ఐస్ కాలేజీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు అయితే వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అభివృద్ధి అడ్డుకోవడానికి కోసం ఇది చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ జరుగుతుంది. పేదవాడి పట్టాలు లాక్కోవడం అభివృద్ధి అని ఈ ప్రభుత్వం అనుకుంటే తిరగబడతాం.